అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని అతను ప్రతిబింబించలేకపోయాడు. మీకు ఒకటే ఎగ్జాంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో సగం భాగం ప్రత్యేక తెలంగాణకి బలం. ఒకసారి కేసీఆర్ వెనక్కిపోవడానికి ప్రయత్నించే క్రమంలో కూడా నేహాదర్ చేస్తున్నప్పుడు క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం పెద్దతో ఊళ్ళో పెరిగిన తర్వాత భయపడిపోయి మరి వచ్చాడు. అంటే దాన్ని బట్టి ప్రత్యేక తెలంగాణ రాగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థికి ప్రవేశపీఠం వేయాల, కానీ అతన్ని అసలు రానికుండా చేశాడు. అంటే దాన్ని పాకిస్తాన్ లాగా చేసి పారేశాడు వాళ్ళని రానికుండా. అది తర్వాత క్రమంగా ఆయన ఆశించిన చెప్పిన దానికి చేయడానికి తేడా వచ్చేసినాయి. యాజ్ యూజువల్ కరప్షన్ పెరిగిపోయింది, తర్వాత ఒక ఆటోక్రసీ పెరిగిపోయింది, అంటే చట్టసభల పైన మర్యాద లేకుండా పోయింది, పొలిటికల్ సిస్టమ్ పైన మర్యాద లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు ఉంటాయి, వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవచ్చు. వివిధ రాజకీయ పార్టీలు లేకుండా పోతే ప్రజాస్వామ్యం మనగలదు. కానీ రాజకీయ పార్టీల నుంచి దూరంగా పెట్టేశాడు, ప్రజాస్వామ్య వ్యవస్థను దూరంగా పెట్టేశాడు, పరిపాలన విభాగానికి దూరమైనాడు. ఆయన పెద్ద ఎత్తున సెక్రటరీ నియమించుకున్నా దాని నుంచి ఆయన పరిపాలన సాగించలేదు. నేను ఎక్కడుంటే నీకేమి పని చేస్తుందా అని అంటారు. అట్టకంటే కాదు, ప్రజల చేత తనుకోబడిన నాయకులు ప్రజల చుట్టూ కనపడకుండా, ఆఫీసులకు రానియకుండా నిర్భేదమైన కోట తయారు చేసిన తర్వాత అసంతృప్తి పెరిగింది.